హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆమె మరణం తర్వాత ఈరోజు ఉదయం నుండి రాధకు ఎందుకో మంచిగా అనిపించడం లేదు. సాయంత్రం ఆగానే విపరీతంగా తలనొప్పి స్టార్ట్ అయ్యింది. ఎడమ చెయ్యి బాగా నొప్పి పెడుతుంది. కానీ ఈ నొప్పిని సాధారణంగా అందరు మహిళలు పడే బాధే. సాయంత్రం టీ తాగినట్టుగానే తమలో దాచుకుంటూ ఉంటారు. రాధ కూడా అలాగే ఆలోచించింది. రెస్ట్ తీసుకుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు అని రాత్రికి భోజనాలను సిద్ధం చేస్తుంది. భోజనాలు అయ్యాక కిచెన్లో ఉన్న పని అంతా చేసి పడుకోవడానికి వెళ్ళింది. తనకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి భర్త శ్రీధర్కి చెప్పింది. చాలా పని చేశావు కదా అని, దాని వలన నొప్పి వస్తూ ఉంటుందిలే అని తీయగా మాట్లాడాడు. అర్ధరాత్రి సమయంలో రాధకు ఉన్నట్టుండి ఆ నొప్పి చాలా ఎక్కువయ్యింది. ఆమెకు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారింది. కొంపదీసి ఇది హార్ట్అటాక్ అయితే కాదు కదా అన్న ఆలోచన రాధకు రాగానే ఒళ్ళంతా ఒక్కసారిగా చెమటలు పట్టాయి. భగవంతుడా, ఉదయం పాత్రలు క్లీన్ చేద్దామని సింక్లో అలాగే పెట్టాను. చేతి నొప్పి ఉంది కదా అని నెయ్యి చేద్దామని ఉంచిన మీగడ గిన్నె అలాగే ఫ్రిడ్జ్లో ఉంది. బట్టలు రేపు ఉతుకుదామని అలాగే పెట్టేశాను. ఇంట్లో సెల్ఫ్లో బట్టలన్నీ చిందరవందరంగా ఉన్నాయి. నేను ఎంత సర్దినా కూడా ఆయన పిల్లలు వాళ్ళకు కావాల్సిన బట్టలు తీసుకొని సెల్ఫ్లోని బట్టలను చిందరవందరంగా చేసేశారు. వాటిని రేపు సర్దుదామనుకున్నాను. అన్ని పనులు ఎక్కడక్కడే ఉన్నాయి. ఒకవేళ నేను ఈ రాత్రికి చనిపోతే ఏమి ఇంత చెడ్డగా ఫ్రిడ్జ్ని పెట్టుకుంది అని బట్టలు ఎక్కడికక్కడే ఉన్నాయి. గిన్నెలు సరిగ్గా తోమలేదు. ఇల్లంతా చిందరవందరంగా ఉంది. ఉతికిన బట్టలు కూడా మడతగా కూడా పెట్టలేదు. అలాగే ఇంట్లో బియ్యం అయిపోవచ్చాయి. మార్కెట్కి వెళ్ళి బియ్యం తీసుకురావాల్సి ఉంది. నేను చనిపోయాక నా దినకర్మ వరకు ఉండే వాళ్ళందరూ నా గురించి నేను ఇంటిని అసలు బాగా మేనేజ్ చేయడం లేదని నాన్న రకాలుగా తిట్టుకుంటూ ఉంటారేమో అని అనుకుంటూ రాధకు ఉన్న శారీరక బాధ కంటే మానసికంగా ఎక్కువ బాధలు అనుభవిస్తుంది. వద్దు దేవుడా, ప్లీజ్ నన్ను ఈరోజు నీ దగ్గరికి తీసుకెళ్ళకు. ఈరోజు నేను చనిపోవడానికి సిద్ధంగా లేను కూడా. అందుకే ప్లీజ్ నన్ను ఈరోజు చంపకు. నేను రేపు అన్ని పనులు పూర్తి చేసుకుని ఇల్లంతా నీట్గా పెట్టుకుంటాను అంటూ ఇలా దేవుడిని ప్రార్థిస్తూ ఆమె ఇక నిద్రలోకి జారుకుంది. ఉదయం లేచి తిరిగి తన రోజువారీ పనులలో నిమగ్నమైపోయింది. ఇల్లాలము ప్రశాంతంగా మనకు చావు కూడా చావలేము. అలా ఒక ఇల్లాలి ఆలోచన నుండి ఈ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.